నువ్వు డైలీ వాక్యం చదవకన్నా, దేవుని శక్తి నువ్వు ఎరగకన్నా, దేవుని పరిశుద్ధత నువ్వు తెలియకన్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఎరగకన్నా, సార్వభౌముడు అని చెప్పాను మొట్టమొదటిగా నేను వచ్చినప్పుడు. అంటే సార్వభౌముడు అంటే ఏంటి? సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సర్వాధికారం. అది శాతమైన శక్త, శుద్ర శక్త, అది ఎరుక కోడలాగా మీ యొక్క ఆశీర్వాదాలు అడ్డుకునే మనిషి ఎవరు మీ ముందు నిల్చుంది? మరి ఎవరైనా కూడా దాన్ని కూల్చగల శక్తి ఒక తండ్రి అయిన దేవుడికి మాత్రమే. ఆ యెహోవా దేవుడికి ఉంది, ఆ యేసయ్య దేవుడికి ఉంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. మనం ఎందుకు ఆయన మీద ఆధారపడతాం? మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి మోకాలు వేయట్లేదు? ఆయన దగ్గరికి వెళ్ళి సంఘంలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఈ విషయంలో ఎందుకు వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఏమవుతుంది మీకు? అదే ఒక గంట నువ్వు ఎందుకు చర్చిలో కూర్చోవు? అదే ఒక గంట బైబిల్ పట్టుకొని నువ్వు ఎందుకు కూర్చోవు? అదే ఒక గంట నువ్వు తండ్రి అని దేవుని ముందు మోకాలేసి ఎందుకు కన్నీరు కార్చు?